హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియన్ టీంకి లాస్ట్ 2 మ్యాచెస్ కూడా నాకౌట్ మ్యాచెస్. అవి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచెస్. ఆ రెండు గెలిచి నెట్టుకొచ్చారు. ఇంకో 2 నాకౌట్ మ్యాచ్ల్లో కూడా నెట్టుకురావాలి, సెమీఫైనల్ అండ్ ఫైనల్. సో సెమీఫైనల్లో మళ్ళీ ఇంగ్లాండ్తో తలబడిపోతున్నారు ఈ రోజున వాంఖేడే స్టేడియంలో, ముంబైలో. ఇది ముచ్చటగా వరుసగా మూడోసారి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్. లాస్ట్ టైం 2024లో కూడా మనం ఇంగ్లాండ్తోనే సెమీఫైనల్ ఆడాం, గెలిచాం బ్రహ్మాండంగా. 70 రన్స్ ప్లస్ మార్జిన్తో గెలిచాం, చాలా చాలా డామినేట్ చేశాం. కానీ అంతకుముందు 2022లో ఇదే ఇంగ్లాండ్ టీం, ది అల్టిమేట్ ఛాంపియన్ అట్ దట్ టైం, వాళ్ళ చేతిలో మనం ఓడిపోయాం 10 వికెట్స్ తేడాతో. అలెక్స్ హేల్స్ అండ్ జాస్ బట్లర్ కలిసి మన టార్గెట్ 169, మనం పెట్టిన టార్గెట్ 169ని చాలా ఈజీగా చేజ్ డౌన్ చేశారు. సో ఒకసారి వాళ్ళు గెలిచారు, ఒకసారి మనం గెలిచాం. ముచ్చటగా మూడోసారి ఎవరు గెలుస్తారు, ఎవరు ఫైనల్కి వెళ్తారు. రెండు టీమ్స్కి చాలా చాలా క్రూషియల్ మ్యాచ్. ఇంగ్లాండ్ 2 సార్లు టైటిల్ గెలిచింది, మనం 2 సార్లు టైటిల్ గెలిచాం. సో చాలా చాలా టఫ్ ఫైట్, క్లాష్ ఆఫ్ టైటన్స్ ఉండబోతుంది. ఇంగ్లాండ్ అంత ఈజీ టీమే కాదు. వాళ్ళ దగ్గర బోల్డంత ఫైర్ పవర్ ఉంది బ్యాటింగ్లో, బౌలింగ్లో కూడా బోల్డంత వెరైటీ ఉంది, బ్యాటింగ్లో డెప్త్ ఉంది. సో టఫ్ ఫైట్ ఉంటుంది ఇండియాకి. బట్ ఇండియన్ టీంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వరల్డ్ కప్లో మనం ఏ ఒక్క ప్లేయర్ మీద డిపెండ్ కావట్లేదు. గతంలో ఏ విరాట్ కోహ్లీ మీద, రోహిత్ శర్మ మీద, శిఖర్ ధవన్ మీద, వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఈవెన్ మనం 2019 వన్డే వరల్డ్ కప్లో కూడా మనం సెమీస్ వరకు చాలా ఈజీగా, చాలా ఆడుతూ పాడుతూ వెళ్ళాం. థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అన్బీటన్గా వెళ్ళాం. కానీ మనం ఏంటంటే అప్పట్లో ఓన్లీ టాప్ 3 మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. టాప్ 3 ఒక్కసారి ఆ మ్యాచ్లో 5 for 3 ముగ్గురు వెంటనే అవుట్ అయ్యేసరికి తర్వాత మన మిడిల్ ఆర్డర్కి అసలు వాళ్ళకి బ్యాటింగ్ వచ్చేది కదా. అప్పట్లో టాప్ 3నే ఆడేవారు. వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ పర్టికులర్ ఇండియన్ టీంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క హీరోని చూసాం మనం. ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్, తర్వాత ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్లో, శివం దూబే ఒక మ్యాచ్లో, లేటెస్ట్గా సంజు శాంసన్ ఒక మ్యాచ్లో. అలా ప్రతి ఒక్కరు వాళ్ళందరూ కూడా దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. మన టాప్ 7లో 5గురికి ఖచ్చితంగా ఒక 50 ఉంది ఈ వరల్డ్ కప్లో. తిలక్ వర్మకి లేదు, కానీ తిలక్ వర్మ చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. ముఖ్యంగా జింబాబ్వేకి అగేన్స్ట్గా అండ్ ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా. అక్షర్ పటేల్ పెద్దగా బ్యాటింగ్ రాలేదు అతనికి. వీళ్ళిద్దరు మినహాయించి మిగతా అందరూ కూడా అట్లీస్ట్ 150 చేశారు. సో వాళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు, అందరూ ఫామ్లో ఉన్నారు. అభిషేక్ ఫామ్ ఒకటి కొంచెం వరి. బట్ అభిషేక్ ఇదే ముంబైలో అతను లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఒక ఏడాది క్రితం ఆడినప్పుడు ఒక మెరుపు సెంచరీ చేశాడు, 135 అంత చేశాడు. దాంట్లో 16-17 సిక్స్లు కొట్టాడు. సో అభిషేక్ ఆ పాజిటివ్ వైబ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఎలా చూసినా కూడా ఇండియాకి ఆ బంచ్ ఆఫ్ మ్యాచ్ విన్నర్స్ వాళ్ళు ఇంపార్టెంట్. అలాగే బుమ్రా కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో మనం వెస్టిండీస్ మీద గెలిచినప్పుడు కానీ అంతకుముందు కానీ అతను కొన్ని క్రూషియల్ స్పెల్స్ వేయడం మనం చూసాం. సో బుమ్రాస్ ఫామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అర్ష్దీప్ వాజ్ ఆల్వేస్ పికింగ్ అప్ వికెట్స్. సో ఇండియా కాన్ఫిడెంట్గానే ఫైనల్కి వెళ్తున్నారు. నన్ను అడిగితే వెస్టిండీస్ కంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ ఏం కాదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాడీకి దే హ్యావ్ గాట్ ఎ సెట్ ఆఫ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. జాస్ బట్లర్ ఈజ్ హ్యావింగ్ ఏ నైట్ మేర్ ఆఫ్ ఏ టోర్నమెంట్. ఒక పీడకల్ లాంటి టోర్నమెంట్. అతనికి అస్సలు ఒక్కసారి కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అతన్ని ఆడిస్తున్నారు, మళ్ళీ ముంబైలో కూడా ఆడిస్తారు. ఎందుకంటే ముంబైలో అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. ఐపీఎల్ ఎప్పుడు ఆడినా కూడా ముంబైలో ఆ పిచ్, ఆ కండిషన్స్ అతను బాగా ఎంజాయ్ చేస్తాడు. మరి అలా ఆడిస్తారా లేకపోతే బెంటకట్ని ఆడిస్తారో చూడాలి. ఎందుకంటే కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. ఈవెన్ అతని పార్ట్నర్ ఫిల్ సాల్ట్ కూడా 1-6 చిన్న స్కోర్స్ చేసినా అతను కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ లేదు. జేకబ్ బెతల్ నుంచి లేదు. టామ్ బ్యాంటన్ స్టార్టింగ్ బాగా చేసిన తర్వాత అతను కూడా హీ ఆల్సో టేపర్డ్ ఆఫ్. వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక సెంచరీ చేశాడు, ఇప్పుడు నెంబర్ 3లో ఆడుతున్నాడు. కొంతవరకు టేస్టెడ్ సక్సెస్. కానీ ఇండియా స్పిన్నర్స్కి అతను అగేన్స్ట్గా సస్పెక్ట్. ఎనీ స్పిన్నర్స్ కెన్ గెట్ హిమ్, కెన్ ఫ్యాన్సీ అతన్ని అవుట్ చేయడానికి ఇష్టపడదు. స్పిన్నర్స్ కాడడంలో అతను ఖచ్చితంగా ఎప్పుడు ఇబ్బంది పడతాడు, పర్టికులర్లీ సబ్ కాంటినెంటల్ కండిషన్స్లో. సో వాళ్ళ బ్యాటింగ్లో విల్ జాక్స్ మినహా మిగతా ఎవరు కూడా మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ విల్ జాక్స్ ఈస్ దర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వితౌట్ ఎనీ డౌట్. ఈ వరల్డ్ కప్లోనే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అతను ముందున్నాడు, అందరికంటే ముందున్నాడు. సో విల్ జాక్స్ మీదే ఆధారపడుతున్నారు. శామ్ కరన్ ఆల్సో డూయింగ్ కాంట్రిబ్యూటింగ్ విత్ బ్యాట్ అండ్ బాల్.
వాళ్ళిద్దరు మినహాయిస్తే పెద్దగా లేదు. ఆదిల్ రషీద్ ఆఫ్ కోర్స్ మొదట్లో నేపాల్ వాళ్ళు అతని మీద విరుచుకుపడ్డారు, బౌలర్ రన్స్ కొట్టారు, కానీ తర్వాత ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్. జోఫ్రా ఆర్చర్ కొన్ని కీ వికెట్స్ ఇస్తున్నాడు అప్ ఫ్రంట్లో. తర్వాత డెత్లో అతను రన్స్ లీక్ చేస్తాడు, అది వేరే విషయం. బట్ అప్ ఫ్రంట్లో హీఈస్ వెరీ గుడ్. అతను న్యూ బాల్తో వికెట్లు ఇస్తాడు. అండ్ సంజు శాంసన్కి అతనికి ఒక మ్యాచ్అప్ ఉంది. లాస్ట్ టైం ఏడాది క్రితం మన దేశంలోనే వాళ్ళు ఆడినప్పుడు బౌన్సర్లతో సంజు శాంసన్ ఇబ్బంది పెట్టాడు. వరుసగా 3 సార్లు బౌన్సర్లతో హార్డ్ లెంత్తో అతను అవుట్ చేశాడు. సో సంజు శాంసన్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ ఒక కాంటెస్ట్ ఉంటుంది. అలాగే ఆఫ్ స్పిన్నర్స్కి ఎక్కువగా అవుట్ అవుతున్నాడు అభిషేక్ శర్మ అండ్ విల్ జాక్స్ వర్సెస్ అభిషేక్ శర్మ. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. ఆ స్పిన్నర్స్ జస్ట్ ప్లే అవుట్ చేసి వాళ్ళ మీద ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కాస్త ముందుకెళ్తే బాగుంటుంది. అభిషేక్ శర్మ ఆ రకంగా ఉంటే బాగుంటుంది. పిచ్ ముంబై పిచ్, రెడ్ సాయిల్ పిచ్, బౌన్స్ ఉంటుంది. ఆ బౌన్స్ ఫాస్ట్ బౌలర్స్కి కొంత హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. బౌన్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే బౌన్స్ అనేది వాళ్ళకి డెఫినెట్గా కొంచెం టర్న్ కూడా ఉంటే ఆ బౌన్స్కి తోటి తగినట్టు వాళ్ళు దే విల్ బి హ్యాండ్ఫుల్. సో అలాగే బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. ముంబై పిచ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాల్ నైస్గా బ్యాట్ మీదకి వస్తుంది. యూ కెన్ హిట్ త్రూ ద లైన్, హ్యాపీగా మీరు ఆడుకోవచ్చు. బౌన్స్ విషయంలో లో అవుతుందా అలాంటి భయం ఏమి ఉండదు. సో ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బ్యాటర్స్ అండ్ బౌలర్స్. అందరికీ బౌలర్స్కి బ్యాటర్స్కి ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తారు. ముంబై పిచ్ గ్రౌండ్ సైజ్ కూడా చిన్నది కాబట్టి 6లు 4లు బోల్డ్ అని వచ్చే అవకాశం ఉంది. హై స్కోరింగ్ మ్యాచ్ ఉండబోతుందని అనుకున్నాం మనం. సెంటర్ పిచ్ ఇచ్చారు, అంటే స్క్వేర్ బౌండరీస్ ఈక్వల్గా ఉన్నాయి, బాధ లేదు. ఒక సైడు చిన్న సైడ్ బౌండరీ ఉంది, ఒక సైడ్ పెద్దది ఉందని బాధ లేదు. సెంటర్లో ఉంది కాబట్టి స్క్వేర్ బౌండరీస్ రెండు వైపులో కూడా సమానంగా ఉంటాయి. సో అదేమి ఇబ్బంది లేదు. అంటే ఏ బౌలర్ని ఎక్కడ వేయించాలనే ఒక మీమాంస కెప్టెన్కి ఉండే పరిస్థితి లేదు. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇప్పుడు బాగా ఎండాకాలం లాస్ట్ టైం మనం ఆడినప్పటికీ ఇప్పటికీ ఫస్ట్ మ్యాచ్ మనం ఎక్కడ ఆడాం. ఈవెన్ ఇంగ్లాండ్ ప్లేడ్ ఐ థింక్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ హియర్. మనం ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడాం. ఆ పిచ్ కూడా కొంచెం డైసీ పిచ్ మనం అగేన్స్ట్ యూఎస్ఏ. కానీ ఏంటంటే ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎండలు ముదిరిపోయినాయి, డే టెంపరేచర్కి నైట్ టెంపరేచర్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. డ్యూ అనేది కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి. చెప్పలేం, ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు. టాస్ కీలకం, చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, డెఫినెట్లీ బెటర్. నిన్న కూడా చూసాం మనం, టాస్ గెలవడం న్యూజిలాండ్కి చాలా చాలా కలిసి వచ్చింది. వెన్ దే బ్యాటెడ్ పిచ్ వాజ్ మచ్ బెటర్. అలా కాకుండా మీకు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్లో ఆ స్లోనెస్కి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ న్యూజిలాండ్ ఓపెనర్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళు చెలరేగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పిచ్ వాజ్ వెరీ ట్రూ. ఈవెన్ మార్క్ ఆన్సన్ ఆడుతున్నప్పుడు కూడా పిచ్ అప్పటికి కాస్త మెరుగుపడింది, పిచ్ ఈజ్ అవుట్ అయింది. సో అందుకని టాస్ చాలా కీలకం అవుతుంది ఈ మ్యాచ్లో. టాస్ ఖచ్చితంగా కీలకమయ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది. రికార్డ్ చాలా బాగుంది ఇండియాకి అగేన్స్ట్ ఇంగ్లాండ్. వరల్డ్ కప్లో 5 మ్యాచ్లు ఆడితే 3 మనం గెలిచాం, అటు ఉండే వాళ్ళు గెలిచారు. ఓవరాల్గా కూడా వాళ్ళ మీద మనం ఎక్కువ మ్యాచ్లు గెలిచాం. ఇండియాలో అయితే మనం 16 మ్యాచ్లు ఆడితే 6 మాత్రం వాళ్ళు గెలిచారు, 10 మనం గెలిచాం. సో రికార్డ్ మన ఫేవర్లోనే ఉంది, రికార్డ్ ఖచ్చితంగా మన ఫేవర్లో ఉంది. బట్ ఇక్కడ ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. సో హ్యారీ బ్రూక్ లాంటి ప్లేయర్ కనుక బాగా ఆడడం మొదలుపెట్టి ఎవరు అతను ఆపలేరు. సో డెఫినెట్లీ ఇంగ్లాండ్ అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ జోఫ్రా ఆర్చర్ కెన్ బి డేంజర్ మ్యాన్. జోఫ్రా ఆర్చర్ని జాగ్రత్తగా ఆడుకోవాలి మనం. అలాగే ఆదిల్ రషీద్ ఈజ్ ఆల్సో ఏ వెరీ డేంజరస్ బౌలర్. బట్ ఇండియాకి అగేన్స్ట్గా అంత గొప్ప రికార్డ్ లేదు. అది కాక మనం స్పిన్నర్స్ని బాగా ఆడతాం. మిగతా ఇంగ్లాండ్ పేస్ అటాక్ మన శామ్ కరన్ కానీ ఓవర్టన్ లాంటి వాళ్ళకి మనం పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఈవెన్ లియామ్ డాసన్ వీళ్ళ విషయంలో కూడా, విల్ జాక్స్ విషయంలో కూడా మనం పెద్ద భయపడాల్సిన పని ఉంటుందని అనుకోను. సో ఆదిల్ రషీద్ అండ్ జోఫ్రా మాత్రమే కాస్త డేంజర్ బౌలర్స్గా మనం చెప్పుకోవాలి. ఇండియన్ టీంలో మార్పులు ఉంటాయా? మార్పులు ఉండకపోవచ్చు, ఎందుకంటే అభిషేక్ శర్మను ఆడిస్తారు మనకి. హీజ్ అ మ్యాచ్ విన్నర్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అతను కనుక కుదురుకుంటే అతనికి ఆ టీం కూడా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎలాగైతే మన సంజు శాంసన్ టీమ్ బ్యాక్ చేయడంతో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్లో ఆడాడు, అలాగే ఈవెన్ దిస్ మ్యాన్ అభిషేక్ శర్మ కూడా ఇక్కడ ఇఫ్ ఈ లాంచెస్ దట్ అఫెన్సివ్ అసాల్ట్ లాంచ్ చేస్తే ఈ కెన్ విన్ యూ ద మ్యాచ్. సో ఇలాంటి నాకౌట్ మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ లాంటి ఎక్స్పెక్టర్ ప్లేయర్స్ ఆడించారు. సో అతను ఉంటాడు. కుల్దీప్ యాదవ్ని ఆడిద్దామని అనుకుంటారు, ఒక టెంప్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం గెలిచినప్పుడు కూడా అక్షర్ కుల్దీప్ మన ఇద్దరికి 3 వికెట్లు తీశారు లాస్ట్ మనం ఆడిన సెమీఫైనల్ 2 years బ్యాక్.
సో అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ కుల్దీప్ యాదవ్ని ఆడిద్దామంటే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ కాస్త ఇన్ఎఫెక్టివ్ అయిపోతారు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మనం కనుక సెకండ్ బౌలింగ్ చేయాల్సి వస్తే ముగ్గురు స్పిన్నర్స్ అనేది కొంచెం లగ్జరీగా మారే అవకాశం ఉంది. హర్షదీప్ విల్ హ్యావ్ సమ్ డెఫినెట్లీ అక్కడ ఇనీషియల్గా న్యూ బాల్తో బాల్ స్వింగ్ అవుతుంది, హర్షదీప్ ఉంటాడు. సో కుల్దీప్ యాదవ్ని ఆడించకపోవచ్చు. సేమ్ టీంతో వెళ్తారని అనుకుంటున్నాను. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, నా దృష్టిలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇంగ్లాండ్ టీం లాస్ట్ టైం రెహాన్ అహ్మద్ని ఆడించారు. రెహాన్ అహ్మద్ మంచి పర్ఫార్మెన్స్ విత్ ద బ్యాట్ అండ్ బాల్ కూడా ఇచ్చాడు. కానీ ఇక్కడ అంత స్పిన్నర్స్కి అనుకూలమైన అంత హెల్ప్ ఉండదు. తర్వాత ఉండదు కాబట్టి జేమీ ఓవర్టన్ ఆడిస్తారు. టాల్ మ్యాన్, అక్కడ బౌన్స్లు ఎంజాయ్ చేస్తాడు అతను. సో ఓవర్టన్ని తీసుకొస్తారు, రెహాన్ అహ్మద్ పక్కన పెడతారు అనుకోవచ్చు. సో ఇంగ్లాండ్కి అసలు టైలే లేదు. జేమీ ఓవర్టన్ కానీ లియామ్ డాసన్, దే ఆర్ ఆల్ ఆల్రౌండర్స్. ఈవెన్ ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్ ఆల్సో కెన్ బ్యాట్. సో వాళ్ళకి వర్చువల్లీ నో టైల్ ఎట్ ఆల్. సో వాళ్ళకి 3-4 వికెట్లు తీసేవాళ్ళు మనం సంబరపడడానికి లేదు. లోయర్ ఆర్డర్ ఈజ్ మోర్ డేంజరస్. విల్ జాక్స్ ఎలాంటి రఫ్ సిచ్యుయేషన్ అయినా ఫినిషింగ్లో అతను బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి విల్ జాక్స్ విషయంలో కానీ, వాళ్ళ లోయర్ ఆర్డర్ విషయంలో కానీ. లోయర్ ఆర్డర్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. టాప్ ఆర్డర్ కంప్లీట్గా కుప్పకూలిపోయినా కూడా లోయర్ ఆర్డర్ ఈజ్ సేవింగ్ దెమ్ ఇన్ ఆల్ ద మ్యాచెస్. సో ఇంగ్లాండ్కున్న ప్రధానమైన స్ట్రెంత్ అది దృష్టిలో మన వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో చాలా టఫ్ ఫైనల్ ఉండబోతుంది, టఫ్ సెమీఫైనల్ ఉండబోతుంది. బట్ ఇండియా ఓవరాల్గా ఇండియా ఈజ్ ఎ మచ్ బెటర్ సైడ్, మచ్ బెటర్ పర్ఫార్మింగ్ సైడ్ కంపేర్ టు ఇంగ్లాండ్. సో అన్నీ కలిసి వస్తే ఇండియా ఫైనల్కి వెళ్తుంది. ఇప్పటివరకు ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్లో బయటపడ్డారు. ఒక్క రోజు సౌత్ ఆఫ్రికాతోనే మన టీం ఏమాత్రం బాగా ఆడలేదు. మిగతా మ్యాచ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఓవరాల్గా అన్ని నెట్టుకొచ్చారు. అది ఛాంపియన్ సైడ్కి ఉండాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే, మీకు కొన్ని డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఎదురవుతున్నా దే హ్యావ్ టు రిగిల్ అవుట్ ఆఫ్ దెమ్. వాటి నుంచి వదిలించేసుకుని బయటపడగలరు. అలా చేస్తూ వచ్చారు కాబట్టి మన టీం మాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. బట్ టాస్ చాలా కీలకం అవుతుంది. సో మరి సూర్యకుమార్ గెలుస్తాడు టాస్ అని చెప్పి మనం ఆశిద్దాం. అండ్ ఓవరాల్గా సేమ్ టీం వెళ్తుంది. సంజు శాంసన్ మొన్న ఆడిన ఇన్నింగ్స్, ఆ స్ట్రెంత్తో అతను మరొక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతాడేమో అని మనది. చాలా తిలక్ వర్మ కూడా మళ్ళీ అతను 50 లేదు కదా ఈసారి. అతనికి అలవాటైన గ్రౌండ్ కాబట్టి అక్కడ సూర్యకుమార్, తిలక్ వర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, దే ఆల్ ప్లే ఫర్ ముంబై ఇండియన్స్. ముంబైకి చెందిన వాళ్ళు కొంతమంది అయితే ముంబై ఆడిన వాళ్ళు కొంతమంది. సో దే ఆల్ ఎంజాయ్ దేర్ హోమ్ కండిషన్స్. డెఫినెట్లీ ముంబై క్రౌడ్ కూడా సపోర్ట్ చేస్తారు. సో ఈరోజు 7 o'clock ఎక్కడికి వెళ్ళకండి. ఈ థ్రిల్లింగ్ థర్స్డే షుడ్ బి ఇండియాస్ డే.